నమస్తే, వెల్కమ్ టు న్యూస్ సార్. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దారుణమైన దాడిలో 27 మంది మృతి చెందారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షించడానికి శ్రీనగర్కు చేరుకున్నారు. అమిత్ షా శ్రీనగర్కు చేరుకున్న వెంటనే ఉన్నత స్థాయి భద్రతా అధికారులతో సమావేశం నిర్వహించారు. పహల్గామ్లో జరిగిన దాడి వివరాలను తెలుసుకున్నారు. దాడికి దారితీసిన పరిస్థితులు, భద్రత లోపాలపై సమగ్రంగా చర్చించారు. ఈ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యలు, వాటిపై సమీక్షించారు అమిత్ షా. అంతేకాకుండా కశ్మీర్ లోయలో భద్రత పరిస్థితిని మరింత మెరుగుపరచడానికి అవసరమైన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అమిత్ షా బాధితుల కుటుంబాలకు కూడా పరామర్శించారు. ఈ దుఃఖ సమయంలో వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉగ్రదాడిలో గాయపడిన బాధితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. అనంతరం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. కాల్పులకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. అంతకుముందు దాడి ఘటనపై అమిత్ షా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అంతేకాదు ఉగ్రదాడిని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ పర్యటన రద్దు చేసుకున్నారు. సౌదీ టూర్ మధ్యలో తిరిగి వచ్చిన ప్రధాని మోడీ పహల్గామ్ ఉగ్రదాడిపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాని మోడీకి ఎయిర్పోర్ట్లోనే పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనపై ఎన్ఎస్సీ అజిత్ దోవల్ వివరణ ఇచ్చారు. దోవల్తో పాటు విదేశాంగ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఈ మీటింగ్లో పాల్గొన్నారు. కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం కానుంది. సిసిఎస్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాగా నిన్న రాత్రే శ్రీనగర్కు వెళ్లిన హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ ఎల్జీ సీఎంతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. అణువణువు గాలిస్తున్నారు. నింగి నేల ఏది వదలడం లేదు. కొండలు, గుట్టలు, అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, వాయుసేన బలగాలు కూంబింగ్లో పాల్గొంటున్నాయి. ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఇవాళ ఎన్ఐఏ బృందాలు ఘటనా స్థలానికి చేరుకోనున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బీహార్ పాట్నాలో పాక్ ఫ్లాగ్, పాకిస్తాన్ ప్రధాని ప్లకార్డులను దగ్ధం చేశారు. ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తుందంటూ నినాదాలు చేశారు. పాక్కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 పర్యాటకులు మృతి చెందారు. విశాఖపట్నంకు చెందిన చంద్రమౌళి, హైదరాబాద్కు చెందిన ఇంటెలిజెన్స్ ఉద్యోగి మనీష్ రంజన్ ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మనీష్ రంజన్ను ఉగ్రవాదులు కాల్చేశారు. కోటిలోని ఇంటెలిజెన్స్ సబ్సిడరీ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న మనీష్ రంజన్ ఎల్టీసీలో భాగంగా జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య, 2 పిల్లలతో కలిసి కాశ్మీర్లో పర్యటిస్తున్న మనీష్ రంజన్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. దాడికి ముందు మనీష్ రంజన్ ప్రయాణిస్తున్న ట్రావెల్ బస్సును చుట్టుముట్టిన ఉగ్రవాదులు అందులో ప్రయాణికులను కిందకి దింపేశారు. అతడి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించిన తర్వాత కుటుంబ సభ్యులను విడిచిపెట్టి మనీష్ రంజన్పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మనీష్ భార్య, 2 పిల్లలు, ఆ పిల్లల ముందే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారు తీవ్ర భయోందనకు గురయ్యారు. ఉగ్రవాదుల దాడి జరిగిన సమయంలో మనీష్ కుటుంబం బస్సులో ఉంది. బస్సు నుంచి కిందకు దింపి పేరు అడిగి గుర్తింపు కార్డు చూసిన తర్వాత తలకు గురిపెట్టి కాల్చి చంపేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బీహార్కు చెందిన మనీష్ రంజన్ ఉద్యోగంలో భాగంగా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. 2022లో హైదరాబాద్ బదిలీపై వచ్చారు. 4 రోజుల క్రితం కశ్మీర్ పర్యటనకు వచ్చారు. సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ క్వార్టర్స్లో ఒంటరిగా నివసిస్తున్న మనీష్ రంజన్ బీహార్లో ఉంటున్న కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్ళినట్లు సహచర ఉద్యోగులు తెలిపారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన దాడిలో విశాఖపట్నంకు చెందిన చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లిన చంద్రమౌళి ఉగ్రవాదుల దాడితో
పారిపోయేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు వెంటాడి కాల్పులు జరిపారు. ఇక ఉగ్రవాదులు వెళ్ళిన తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర పర్యాటకులు గుర్తించారు. ఉగ్రవాదులకు ఎదురుపడగా పారిపోతుండగా వెంటాడి కాల్చేసినట్లు చంద్రమౌళి మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక చంద్రమౌళి విజయ బ్యాంక్లో పనిచేసే రిటైర్డ్ అయ్యారు. కాల్పులు జరిగిన 3 గంటల తర్వాత సహచర పర్యాటకులు మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు విశాఖ నుంచి కశ్మీర్ బయలుదేరి వెళ్లారు. విశాఖకు చెందిన చంద్రమౌళి 6 స్నేహితులతో కలిసి జమ్మూ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 18న కశ్మీర్ వెళ్లి 26న తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఈ బృందంలో మిగిలిన వారు సురక్షితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఎయిర్ ఇండియా విమానంలో స్వస్థలాలకు బయలుదేరినట్లు బంధువులు మీడియాకు సమాచారం అందించారు. ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మధుసూదనరావు అనే పర్యాటకుడు కూడా మృతి చెందారు. ఏపీకి చెందిన మధుసూదనరావు బెంగళూరు ఇందిరానగర్లో నివసిస్తున్నారు. బంధువులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లి ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దారుణమైన దాడిలో 27 మంది మృతి చెందారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈరోజు మొత్తంగా రక్షణ కమిటీ కూడా సమావేశం కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, దేశవ్యాప్తంగా కూడా భద్రతను హై అలర్ట్ చేశారు. మరి మళ్ళీ ఎక్కడైనా ఉగ్రదాడులకి ఈ టీఆర్ఎఫ్ పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి కేంద్రం భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇక భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడ ఘటనలు చూసినట్టుగైతే హృదయ విదారకంగా ఉన్నాయి. ఒక హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్లిన కొత్త జంటలను జీవితాలను ఉగ్రవాదులు చిదిమేశారు. దీంతో నిండు నూరేళ్లు బతికుండాల్సిన వాళ్ళు అకాల మరణం చెందారు. మరి పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇటీవల వివాహమైన 2 యువకులు కూడా ఉన్నారు. వీళ్ళు ఒకరు ఇండియన్ నేవీకి చెందిన అధికారి. కళ్ళ ముందే కట్టుకున్న భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపడం ఆ నవవధు బోరున విలిపించింది. మరి హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ విజయ్ నర్వాల్ 25 సంవత్సరాలు ఇతని ఏజ్. మరి 2 ఏళ్ల క్రితమే ఇండియన్ నేవీలో జాయిన్ అయ్యారు. ఇటీవల ఆయనకి వివాహం జరిగింది. మరి ఏప్రిల్ 16న వివాహం జరగా ఆ తర్వాత 19న ఘనంగా విందించారు. ఆ తర్వాత తన భార్యను తీసుకుని కాశ్మీర్ కి ఈ పహల్గామ్ కి హనీమూన్ కని రావడం జరిగింది. మరి ఈ మంగళవారం జరిగినటువంటి ఈ ఉగ్ర దాడిలో వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పక్కనే ఆయన భార్య రోధించడం అందరినీ కూడా చాలా బాధకు గురి చేసింది. మరి ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కి చెందిన శుభం ద్వివేది ఈ ఫిబ్రవరి 12న వివాహం చేసుకున్నారు. ఋతురీత్యా ఎప్పుడు బిజీగా ఉండే ఆయన ఇటీవలే భార్యను తీసుకుని కాశ్మీర్ విహారయాత్రకు రావడం జరిగింది. మరి ఈ మంగళవారం ముష్కలు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. వీరు విహరిస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన ఉగ్రవాదులు ఒక్కొక్కరి పేరు అడిగి మరి చంపేశారని చెప్పేసి ద్వివేది తెలిపారు. అనంతరం శుభం ద్వివేది తలపై కాల్చి చంపినట్లు ఆమె కన్నీటి పరిణతమయ్యారు. ఇక ఒడిశాకు చెందిన అకౌంట్స్ అధికారి ప్రశాంత్ సత్పీత్, అలాగే సూరత్ కి చెందిన శైలేష్ కర్తియా కూడా ఇదే విధంగా ఉగ్రవాది చేతిలో ప్రాణాలు కోల్పోయారు. వీరు కూడా తమ భార్య పిల్లలతో కలిసి కాశ్మీర్ కి విహారయాత్రకు రావడం జరిగింది. మరి ఇక ఇలా పర్టికులర్ పేరు కనుక్కొని మీరు ఏ మతం అంటూ కనుక్కొని ఇలా చంపడం అనేది ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు జరిగినేమో కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ లో ఇంత పెద్ద ఎత్తున మారణ హోమం జరగడం అనేది ఇదే తొలిసారి అని చెప్పచ్చు. ఇక దీనిపై దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన నిరసన వ్యక్తమవుతుంది. మరి ఈ దాడికి పాల్పడిన వాళ్ళని ఉరి తీయాలని చెప్పేసి కూడా అందరూ ఎక్కువ ప్రజా సంఘాల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యవసర కేబినెట్ సమావేశాన్ని మరి కొద్దిసేపట్లో ఏర్పాటు చేశారు. మరి కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులతో పాటు మరికొంత కీలకమైన కేంద్ర మంత్రులు, అలాగే జాతీయ భద్రతా సలహాదారు, ఆర్మీ ఆఫీసర్స్ కూడా రాబోతున్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఆఫీసర్స్ కూడా రాబోతున్నారు. ఇమీడియట్ గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది దీని మీద ఉండాలి. ముష్కరులు ఎక్కడున్నా పట్టుకొని వాళ్ళని హతమార్చాలనేది టార్గెట్ గా పెట్టుకుని ఇమీడియట్ గా ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కూడా రంగంలోకి దిగింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అలాగే ఐబి, ఇంకా ఎన్ఐఏ, ఇంకా కింద అన్ని దర్యాప్తు ఏజెన్సీస్ ఏవైతున్నాయో అన్ని కూడా రంగంలోకి దిగాయి. ముందు ఉగ్రవాదుల జాడలను కనిపెట్టి వాళ్ళని హతమార్చాలి. భారతదేశానికి చాలా పెద్ద నష్టం చేసినటువంటి ఉగ్రవాద సంస్థను మట్టు గలిపేందుకు దీన్ని రూపు మాపేందుకు టోటల్ గా కూడా సైన్యం కూడా రంగంలోకి దిగింది. మోడీ ఈ అంశానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం,
ఇక్కడ హృదయ విదారక ఘటనలు విన్న ఆయన హృదయం చెలించిపోయింది. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు ప్రధానమంత్రి. హోంమంత్రి కూడా ఈ అంశానికి సంబంధించి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదులు వదిలేది లేదు అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక పహల్గామ్ అనంతనాగ్ డిస్టిక్ తో పాటు మొత్తం జమ్మూ కాశ్మీర్ లో భద్రతను చాలా కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే పర్యాటకులు చూసుకున్నట్టుగైతే ఇక్కడ మరొక బాధాకరమైన అంశం ఏంటంటే ఎయిర్పోర్ట్ బంద్ చేసేశారు. జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఆ దారిలో వచ్చే కొండ చర్యలు విరిగిపడటంతో అక్కడ బంద్ అయిపోయింది. ఇక దీంతో పర్యాటకులందరూ కూడా రైళ్లు రోడ్డు మార్గానే తిరిగి స్వస్థలాలకు ప్రయాణం అవుతున్నారు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఈ ఘటన జరిగిన నేపథ్యంలో మొత్తం టూరిజం అంతా కూడా మూతబడిపోయింది. మొత్తం అందరూ కూడా టూరిస్టులు అందరూ కూడా ఇక్కడి నుంచి స్వస్థలాలకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. మరి ఈ దీంతో ఇది కేంద్ర ప్రభుత్వం కూడా వారి భద్రత, వెళ్లే వాళ్ళ భద్రత కూడా ఏర్పాటు చేస్తుంది. వాళ్ళకి స్వస్థలాలకు పంపేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. అలాగే ఈ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో చనిపోయిన వాళ్ళ మృతదేహాలను వివిధ విమానాల్లో వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ పంపించారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇది 30 మంది చనిపోవటం అనేది ఇది నిజంగా పుల్వామా ఘటన మనం చూస్తాము. పుల్వామా ఘటన తర్వాత అతి పెద్ద ఘటన ఇదనే చెప్పొచ్చు. మరి ఇలాంటి ఘటన భారత్ సీరియస్ గా తీసుకోదు. పుల్వామా తర్వాతే ఇక్కడ ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబట్టి వాళ్ళకి పెద్ద దెబ్బ వేశారు. మరి అదే రకంగా ఈసారి కూడా ఈ ఉగ్రవాదులను టార్గెట్ గా చేసుకుని వాళ్ళ మూలాలని ఎక్కడెక్కడున్నా మొత్తాన్ని కూడా రూపు మాపాలి, వాళ్ళందరినీ కూడా మట్టి కరిపించాలని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలతో సైన్యం రంగంలోకి దిగింది. భద్రతా చర్యలు చేపడుతున్నారు. దాంతో పాటు ఇక డ్రోన్స్, హెలికాప్టర్స్ అన్నిటిని కూడా ఉపయోగించి కూడా ఇక ఈ ఈ ఈ ఈ మొత్తం గాలిస్తున్నారు. ఇది ఇలా ఉండగా బారాముల్లాలో నియంత్రణ రేఖ వద్ద నుంచి ఇద్దరు ఉగ్రవాదులు లోపలికి వస్తున్నప్పుడు వాళ్ళని కూడా భద్రతా దళాలు కాల్చి చంపడం జరిగింది. మరి ఈ ఘటన నేపథ్యంలో ఇండియా మొత్తాన్ని కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది ఈ ఘటన. మరి దీంతో ఇక ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇక్కడ ఎలాంటి సమాచారం ఉన్నా కూడా పోలీసులకు అందజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ మొత్తం తీవ్రమైన మొత్తంగా కూడా కర్ఫ్యూ వాతావరణం అయితే నెలకొంది. మరి తాజా పరిస్థితులు ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ ప్రధానమంత్రికి విన్నవిస్తున్నారు. మరి ప్రధానమంత్రి మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం జరగబోతుంది. అయితే ఈ ఉగ్రవాద చర్యలను అన్ని పార్టీలు కూడా తీవ్రంగా ఖండించాయి. ఇక ఈ అత్యవసర సమావేశం అయితే మాత్రం ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా, అలాగే జమ్మూ కాశ్మీర్ గవర్నర్ తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు, కేంద్ర మంత్రులు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, కీలకమైన మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే చేయబోతున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఏమైనా సరే అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఉగ్రవాది ప్రధాన సూత్రధారుడు సైఫుల్లా ఖలీదీ, ఆయన ఫోటో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ఫోటో కూడా బయటకు వచ్చింది. మరి టిఆర్ఎఫ్ కాశ్మీర్ మిలిటెంట్ షేక్ సజాద్ గుల్ అలియాస్ షేక్ సజాద్, ఈయన యాక్చువల్ గా సృష్టికర్త టిఆర్ఎఫ్ కి ఈ షేక్ సజాద్ అని ఇతను గతంలో కొంతమంది జర్నలిస్టులను కూడా చంపేశారు, ఫ్యామిలీస్ కూడా చంపేశారు. మరి వీళ్ళంతా కూడా టిఆర్ఎఫ్ అంతా కూడా లష్కర్ ఏ తోయిబా నుంచి వచ్చిన ఉగ్రవాది మూకలే. మరి ఈ ముంబై దాడికి పాల్పడినటువంటి ఈ లష్కర్ ఏ తోయిబా మూక నుంచి వీళ్ళు కూడా వచ్చారని కూడా సమాచారం అంత ఉంది. మరి ఏది ఏమైనా సరే ఇలాంటి ఉగ్రముఖలకు పాకిస్తాన్ పెట్టింది పేరుగా ఉంది. పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది. ఈ టిఆర్ఎఫ్ కు ప్రధానంగా అన్ని రకాల ఆయుధాలు అలాగే డబ్బును సమకూరుస్తుంది కూడా పాకిస్తాన్ అనే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అంతా. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై గట్టిగా చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వబోతుంది భారత్. ఇలాంటి ఘటనలకు పాల్పడటం, ఘటనలో పుల్వామా దాడి విషయంలోని పాకిస్తాన్ కి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అందుకు తగిన విధంగా అక్కడ సర్జికల్ స్ట్రైక్ కూడా చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘటన మళ్ళీ జరగడం దాని వెనకాల పాక్ హస్తం ఉందనేది ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పాక్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. మరి పాక్ మంత్రులతో కూడా మాట్లాడుతున్నారు. ఎంత మాత్రం ఉపేక్షించబోమని, తగిన విధంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది పాకిస్తాన్ అని పాకిస్తాన్కి గట్టి హెచ్చరికను జారీ చేశారు. ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి అలాగే రక్షణ మంత్రి ముగ్గురు కూడా తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అవసరమైతే ఎన్ని విమానాలు అయినా ఉపయోగించండి, ఎన్ని హెలికాప్టర్స్ అయినా ఉపయోగించండి, మొత్తం ఆ దట్టమైన అడవిని జల్లెడి పట్టి ఉగ్రవాదులను హతమార్చాలని చెప్పేసి కూడా స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్మీకి వచ్చిన నేపథ్యంలో భారీగా ఆర్మీ కూడా తరలి వెళ్తుంది. భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు చెంపపెట్టులాగా ఇలా ఇంతమందిని చంపడం అనేది ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే. మొత్తంగా ఇప్పటికే
ఉన్నత భద్రతా మండలి సమీక్షా సమావేశం నిర్వహిస్తుంది. మరికొద్దిసేపట్లో ఎన్ఐఏ కూడా ప్రమాద ప్రాంతానికి సంబంధించి చేరుకుంది. జమ్మూ కాశ్మీర్లో బంద్ కూడా కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకుని తెలుసుకుంటున్నారు. పూర్తిగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కూడా భేటీ కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దారుణమైన దాడిలో 27 మంది మృతి చెందారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షించడానికి శ్రీనగర్కు చేరుకున్నారు. అమిత్ షా శ్రీనగర్కు చేరుకున్న వెంటనే ఉన్నత స్థాయి భద్రతా అధికారులతో సమావేశం నిర్వహించారు. పహల్గాంలో జరిగిన దాడి వివరాలను తెలుసుకున్నారు. దాడికి దారితీసిన పరిస్థితులు, భద్రతా లోపాలపై సమగ్రంగా చర్చించారు. ఈ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. అంతేకాకుండా కశ్మీర్ లోయలో భద్రత పరిస్థితిని మరింత మెరుగుపరచడానికి అవసరమైన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అమిత్ షా బాధితుల కుటుంబాలకు కూడా పరామర్శించారు. ఈ దుఃఖ సమయంలో వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉగ్రదాడిలో గాయపడిన బాధితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. అనంతరం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. కాల్పులకు సంబంధించి వివరాలపై ఆరా తీశారు. అంతకుముందు దాడి ఘటనపై అమిత్ షా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అంతేకాదు ఉగ్రదాడిని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ పర్యటన రద్దు చేసుకున్నారు. సౌదీ టూర్ మధ్యలో తిరిగి వచ్చిన ప్రధాని మోడీ పహల్గాం ఉగ్రదాడిపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి ఎయిర్పోర్ట్లోనే పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై ఎన్ఎస్సీ అజిత్ దోవల్ వివరణ ఇచ్చారు. దోవల్తో పాటు విదేశాంగ మంత్రి, విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఈ మీటింగ్లో పాల్గొన్నారు. కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. సిసిఎస్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాగా నిన్న రాత్రి శ్రీనగర్కి వెళ్లిన హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ ఎల్జీ సీఎంతో పరిస్థితిపై సమీక్షించారు. ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్లో హైలైట్ ప్రకటించారు. అణువణువు గాలిస్తున్నారు. నింగి నేల ఏది వదలడం లేదు. కొండలు, గుట్టలు, అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, వాయుసేన బలగాలు కూంబింగ్లో పాల్గొంటున్నాయి. ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఇవాళ ఎన్ఐఏ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బీహార్ పాట్నాలో పాక్ ఫ్లాగ్, పాకిస్తాన్ ప్రధాని ప్లకార్డులను దగ్ధం చేశారు. ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తుందంటూ నినాదాలు చేశారు. పాక్కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 పర్యాటకులు మృతి చెందారు. విశాఖపట్నంకు చెందిన చంద్రమౌళి, హైదరాబాద్కు చెందిన ఇంటెలిజెన్స్ ఉద్యోగి మనీష్ రంజన్ ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మనీష్ రంజన్ ఉగ్రవాదులు కాల్చేశారు. కోటిలోని ఇంటెలిజెన్స్ సబ్సిడరీ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న మనీష్ రంజన్ ఎల్టీసీలో భాగంగా జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య, 2 పిల్లలతో కలిసి కాశ్మీర్లో పర్యటిస్తున్న మనీష్ రంజన్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. దాడికి ముందు మనీష్ రంజన్ ప్రయాణిస్తున్న ట్రావెల్ బస్సును చుట్టుముట్టిన ఉగ్రవాదులు అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను కిందకి దింపేశారు. అతడి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి తర్వాత కుటుంబ సభ్యులను విడిచిపెట్టి మనీష్ రంజన్పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మనీష్ భార్య, 2 పిల్లల ముందే ఉగ్రవాదులు కాల్చారు. ఈ ఘటనలో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉగ్రవాదులు దాడి జరిగిన సమయంలో మనీష్ కుటుంబం బస్సులోనే ఉంది. బస్సు నుంచి కిందకు దింపి పేరడిగి గుర్తింపు కార్డు చూసిన తర్వాత తలకు గురిపెట్టి కాల్చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బీహార్కు చెందిన మనీష్ ఉద్యోగంలో భాగంగా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. 2022లో హైదరాబాద్ బదిలీపై వచ్చారు. 4 రోజుల క్రితం కశ్మీర్ పర్యటనకు వచ్చారు. సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ క్వార్టర్స్లో ఒంటరిగా నివసిస్తున్న మనీష్ రంజన్ బీహార్లో ఉంటున్న కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్ళినట్లు సహచర ఉద్యోగులు తెలిపారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన దాడిలో విశాఖపట్నం చెందిన చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లిన చంద్రమౌళి ఉగ్రవాదుల దాడిలో పారిపోయేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు వెంటాడి కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు వెళ్లిన తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర పర్యాటకులు గుర్తించారు. ఉగ్రవాదులకు ఎదురు పడగా పారిపోతుండగా వెంటాడి కాల్చేసినట్లు చంద్రమౌళి మిత్రులు
కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చంద్రమౌళి విజయ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. కాల్పులు జరిగిన 3 గంటల తర్వాత సహచర పర్యాటకులు మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం తేలడంతో కుటుంబ సభ్యులు విశాఖ నుంచి కశ్మీర్ బయలుదేరి వెళ్లారు. చంద్రమౌళి 6 స్నేహితులతో కలిసి జమ్మూ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 18న కశ్మీర్ వెళ్లి 26న తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఈ బృందంలో మిగిలిన వారు సురక్షితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఎయిర్ ఇండియా విమానంలో స్వస్థలాలకు బయలుదేరినట్లు బంధువులు మీడియాకు సమాచారం అందించారు. ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మధుసూదనాచారి అనే పర్యాటకుడు కూడా మృతి చెందాడు. ఏపీకి చెందిన మధుసూదనాచారి బెంగళూరు ఇందిరానగర్లో నివసిస్తున్నారు. బంధువులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లి ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన దాడిలో విశాఖపట్నం చెందిన చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లిన చంద్రమౌళి ఉగ్రవాదుల దాడిలో పారిపోయేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు వెంటాడి కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు వెళ్లిన తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర పర్యాటకులు గుర్తించారు. ఉగ్రవాదులకు ఎదురుపడగా పారిపోతుండగా వెంటాడి కాల్చేసినట్లు చంద్రమౌళి మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఏంటి చంద్రమౌళి కుటుంబ సభ్యులకు సమాచారం అందిందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? చంద్రమౌళి ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు 6 జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ట్రిప్ కి వెళ్లారు. ట్రెక్కింగ్ ట్రిప్ కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పర్యాటకుల మీద జరిగిన ఉగ్ర దాడిలో చంద్రమౌళి కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తూ పరిగెడుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళు వదలకుండా కాల్ చేసిన ఘటన మేము కల్లారా చూస్తాం అంటూ కుటుంబ సభ్యులు ఇక్కడున్న ఇతర బంధువులకి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి చంద్రమౌళి మృతదేహాన్ని విశాఖపట్నంకి తరలించేందుకు ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు జమ్మూ కాశ్మీర్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఇక్కడ విశాఖపట్నంకి ఆయన మృతదేహాన్ని తీసుకొస్తారు. ప్రస్తుతం పాండ్రాపురం దగ్గర ఆయన ఇంటి వద్ద ఎవరు కూడా లేరు. అందరు కుటుంబ సభ్యులంతా కూడా ఇంకా చేరుకోవాల్సింది. వారందరికీ కూడా ఇప్పటికే సమాచారం అయితే అందించారు. అయితే మొత్తం ఈ ఉగ్రదాడిలో గనుక చూసుకుంటే గనుక పర్యాటకుల మీద కేవలం పర్యాటకులనే టార్గెట్ చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపినట్లుగా కూడా అక్కడున్న వారంతా కూడా వారితో వెళ్లిన మిగిలిన వారు చెప్తా ఉన్నారు. అయితే ఈ దాడిలో కూడా ఎక్కువ మంది మగవారిని టార్గెట్ చేసి కాల్పులు జరిపినట్లుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అయితే వస్తుంది. ఏది ఏమైనా విశాఖపట్నానికి చెందిన బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయ్ చంద్రమౌళి, దాదాపు ఆయన వయసు కూడా 68 సంవత్సరాలు పైబడి ఉంటుంది. ఆయన ఆరోగ్యం కోసం ఇలాంటి ట్రెక్కింగ్ ట్రిప్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా. అందులో భాగంగానే ఈసారి కాశ్మీర్ ట్రిప్ కి పహల్గామ్ ట్రిప్ కి వెళ్లారు. అక్కడ ఈ రోజు ముష్కరుల దాడిలో ఆయన మృత్యువాత పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నిజంగానే విశాఖవాసులందరినీ కూడా తీవ్రంగా కలిసివేసింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా విషాదంలో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఇంకా విశాఖపట్నంకి చేరుకుంటున్నారు. పాండ్రంగపురంలో ఉన్న ఆయన నివాసం దగ్గర ఇంకా ఎవరూ ప్రస్తుతం రాలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ట్రిప్ లో ఉన్నారో వాళ్లతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా మరి కాసేపట్లో విశాఖపట్నం చేరుకునే అవకాశం ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అనురాధ.